తిరుప్పావై 24వ పాసురం. அன்றிவ்வுலக மளந்தாய் அடிப்போற்றி சென்றெங்கு தென்னிலங்கை செற்றாய் திரள் போற்றி பொன்றச்ச கடமுதைத்தாய் புகழ் போற்றி கன்று குணிலா விரிந்தாய் கடல் போற்றி குன்று குடையாய் எடுத்தாய் குணம் போற்றி வென்று வகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி என்றென்றும் சேவகமே ஏத்திப்பறை கள்வான் இன்று யாம் வந்தோம் இறந்தேலோ రెంబావాయ్. ఈ పాసురంలో గోపికలు శ్రీకృష్ణుడి వివిధ అవతార లీలలను పరాక్రమాలను కీర్తిస్తూ తమ వ్రతం కోసం ఆయన అనుగ్రహాన్ని కోరుతున్నారు. అలనాడు ఇంద్రునికి రాజ్యాన్ని తిరిగి ఇవ్వదలచి బలిని అణచివేయడానికి అవతరించి 3 లోకాలను కొలిచిన నీ పాదములకు మంగళాశాసనము. నడిచి నడిచి రావణుని ఏలుబడిలోని దక్షిణ లంకను చేరి అచ్చటి రాక్షసులను రామావతారంలో సమూలంగా నాశనం చేసిన నీ భుజబలానికి జయమగుగాక. శకటాసురుని సంధులు వీడినట్లు తన్ని నాశనం చేసిన నీ కీర్తికి మంగళాశాసనము. దూడ రూపంలో ఉన్న వత్సాసురుని వడిసెల రాయివలే విసిరినప్పుడు వంగిన నీ పాదమునకు మంగళాశాసనము. ఇంద్రుడు రాళ్లవాన కురిపించగా గోపకుల రక్షణకై గోవర్ధన పర్వతాన్ని ఎత్తి కాపాడిన నీ ఆశ్రిత వాత్సల్య గుణమునకు మంగళాశాసనము. కూకటి వేళ్లతో శత్రువులను పెళ్లగించివేయగల నీ చేతిలోని వేలాయుధమునకు మంగళాశాసనము అనుచు ఇన్ని విధములుగా పలుకుతూ నీ వీరగాథలను స్తోత్రం చేసి పర అనే వాద్యాన్ని అంటే మోక్షాన్ని లేదా ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని పొందగోరి ఈనాడు నిన్ను చేరవచ్చితిమి. మనసు కరిగేటట్లుగా దయచూడుము. ఇది భవ్యమగు వ్రతము. ఈ పాసురం నుండి మనం నేర్చుకోవలసింది ఏంటంటే దశావతార స్మరణ. ఈ పాసురం శ్రీకృష్ణుడి వివిధ అవతార లీలలను వామనావతారం, రామావతారం, బాలకృష్ణ లీలలు ప్రస్తావిస్తుంది. ఇది భగవంతుడు ధర్మాన్ని రక్షించడానికి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి వివిధ రూపాలలో అవతరిస్తాడని తెలియజేస్తుంది. భగవంతుని పరాక్రమము, రక్షణ, బలిని అణచడం, రావణుడిని సంహరించడం, శకటాసురుడు వత్సాసురులను వధించడం, గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం వంటి లీలలు శ్రీకృష్ణుని అపారమైన పరాక్రమాన్ని, భక్తులను రక్షించే గుణాన్ని చాటి చెబుతాయి. ఆశ్రిత వాత్సల్యము. గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోపకులను కాపాడిన లీల భగవంతుని ఆశ్రిత వాత్సల్యానికి గొప్ప నిదర్శనం. భక్తులను ఏ ఆపద నుండైనా కాపాడతారని ఇది తెలియజేస్తుంది. పరావాద్యం యొక్క ఆకాంక్ష. గోపికలు పర అనే వాద్యాన్ని పొందగోరటం అది కేవలం ఒక సంగీత వాద్యం కాదని, అది మోక్షము, కైంకర్యము లేదా నిత్యసేవ వంటి ఉన్నతమైన ఆధ్యాత్మిక ఫలాన్ని సూచిస్తుంది. భక్తితో కూడిన స్తోత్రం. భగవంతుని వీరగాథలను స్తోత్రం చేయడం ద్వారా ఆయనను ప్రసన్నం చేసుకోవచ్చని ఈ పాసురము బోధిస్తుంది. స్తోత్రం మన మనస్సును శుద్ధి చేసి భగవంతునికి చేరువ చేస్తుంది. వ్రతదీక్ష. ఈ వ్రతము భవ్యమైంది అని మరోసారి నొక్కి చెప్పడం దాని ప్రాముఖ్యతను, దాని ద్వారా పొందబోయే దివ్య ఫలాన్ని తెలియజేస్తుంది. తిరుప్పావైలోని ఈ 24వ పాసురం శ్రీకృష్ణుడి అపారమైన పరాక్రమాన్ని, ఆయన వివిధ అవతార లీలలను మరియు ఆయన భక్త వాత్సల్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో కీర్తిస్తుంది. వామనుడిగా 3 లోకాలను కొలవడం నుండి, రాముడిగా రావణుని సంహరించడం వరకు, బాలకృష్ణుడిగా అసురులను వధించడం నుండి, గోవర్ధనగిరిని ఎత్తి గోపకులను కాపాడటం వరకు ఆయన ప్రతి లీలా భక్తులకు రక్షణ, ఆనందాన్ని ఇస్తుంది. ఈ పాసురం భగవంతుని శరణు వేడితే ఆయన మన పాపాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. మనసుకు కరుణ కలిగి దయచూపమని గోపికలు వేడుకుంటున్నట్లుగా మనం కూడా నిస్వార్థ భక్తితో ఆయన వీరగాథలను స్తోత్రం చేస్తూ ఆ శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని పొంది జీవితాన్ని సార్థకం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ.